విశ్వనగరం మన భాగ్యనగరం ప్రపంచంలో మరే ఇతర నగరానికి లేని భౌగోళిక పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. అందుకేనేమో ఏ రంగంలోనైనా తన మార్కు చూపిస్తుంది ఈ హైటెక్ సిటీ. అయితే కీలకమైన రాజకీయ రంగంలో మాత్రం ఎందుకో వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా కొరబడుతున్న నాయకత్వమే దీనికి కారణమా? ఏమో, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. సర్వత్రా చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్ కు నాయకులు కావాలను, పార్టీలున్నాయి, మరి పతారా ఉన్న నాయకుడేడి? సిటీలో లీడర్షిప్ లోపించిందా? ఆనాటి నాయకత్వ పటిమ ఇప్పుడెక్కడా? ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతా వస్తున్నది. ఈ జంట నగరాలలో ఉండే నాయకులు ఇంకా కష్టపడాలి. వాళ్ళందరూ కష్టపడతారని, ఏదైనా మా దృష్టికి వచ్చిన అంశాలను తప్పకుండా వాటిని పరిష్కరిస్తాం, సహకరిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణలో చేసిన ఈ వ్యాఖ్యలే హైదరాబాద్ లీడర్షిప్ పై చర్చకు దారితీశాయి. హైదరాబాద్ లాంటి ఘన చరిత్ర కలిగిన నగరంలో ఇప్పుడు ఆ స్థాయి నాయకత్వం లోపించింది అన్నది సీఎం అభిప్రాయం కావచ్చు. కానీ వాస్తవిక పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఆయన అలా ఎందుకన్నారని బుర్రలు చించుకుని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భాగ్యనగరానికి సంబంధించిన రాజకీయ చరిత్ర తెలిసిన వారెవరికైనా అది నిజమేనన్న విషయం ఇట్టే అవగతమవుతుంది. హైదరాబాద్ అంటేనే హైఫై. 400 ఏళ్లకు పైగా పలు రాజవంశీకుల ఏలికలో అంతకంతకు ఎదుగుతూ ఎప్పుడూ పతాక స్థాయిలోనే నిలిచింది. ఇప్పుడు ఐటీ రంగంలో మేటిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. అలాంటి నగరంలో మునుపటి వాడి వేడి రాజకీయం కనిపించట్లేదు అన్నది మాత్రం పార్టీలకు అతీతంగా ఒప్పుకోవాల్సిన నిజం. నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన నాటి ప్రజా రాజకీయం ఇప్పుడు భాగ్యనగరంలో మచ్చుకైనా లేదన్నది కఠిన వాస్తవం. ఏరి ఆనాటి ప్రజానాయకులేరి, ప్రజలకు దగ్గరగా ఉంటున్న నాయకులేరి అంటే మాత్రం సమాధానం కష్టమవుతుంది. జిహెచ్ఎంసీ అయినా, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా హైదరాబాద్ నాయకుల హడావిడి ఓ రేంజ్లో ఉండేది అప్పట్లో. ఆ విషయాన్నే తన మనసులో మాటగా చెప్పినట్టున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీజేఆర్లా, దత్తాత్రేయలా జనాన్ని హత్తుకునే నాయకత్వం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకుడు. ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలలో కనిపిస్తుంది. పార్టీలకు కొదవలేదు, పార్టీల్లో కార్యకర్తలకు కొదవలేదు. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇంకొక వైపు బీజేపీ, 3 ప్రధాన పార్టీలున్నా నగరం నుంచి బలమైన నాయకత్వం కరువైంది. ఒకప్పుడు ఇక్కడ ఉద్దండ నాయకులుండేవారు అంటూ మున్ముందు తరాలకు చెప్పుకోవాలన్నట్టుగా తయారైంది పరిస్థితి. నిజమే, ఒకప్పుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకుల గొప్పదనం, వారి వైభవం అలాంటిది. మరి ఇప్పుడేమో హడావిడి చేసే నాయకులు తప్ప ఆ స్థాయిని అందుకునేవారు కనిపించట్లేదన్న చర్చ జోరందుకుంది. లేటెస్ట్గా సీఎం చేసిన వ్యాఖ్యలతో అది నిజమేనని స్పష్టమవుతోంది. మరి కొత్త తరం నాయకులు ఈ లోటుని ఎలా భర్తీ చేస్తారన్నదే హైదరాబాద్ ముందున్న ప్రశ్న. హైదరాబాద్ అంటే పొలిటికల్ గా శంషేర్. నగరానికి ఉన్న ఘనమైన గత చరిత్ర ఇదే చెబుతోంది. చిన్నగా మొదలుపెట్టి ఢిల్లీ స్థాయిలో ప్రతాపం చూపిన నాయకులను ఎందరినో జాతికి అందించిన భాగ్యనగరం ఇప్పుడు ఆ స్థాయి నాయకుల కోసం వెతుక్కుంటోంది. కోటి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కాస్త ఆలస్యంగానైనా పసిగట్టిందా? ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుందా? ఏమో, లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. మరి అంజయ్య, శివశంకర్ల లెగసీ ఎక్కడా? బద్దం బాలరెడ్డి, ఆలె నరేంద్రులకు కొనసాగింపేది? ఓ దత్తాత్రేయ, ఓ నాయని, ఇక ముందెవరు? హైదరాబాద్ బ్రదర్స్ మార్క్ ఎక్కడా? మినీ ఇండియాగా పేరున్న హైదరాబాద్ లో చెరువు నీళ్ల మాదిరి జనం పెరిగిపోయారు. కానీ వారికి భరోసానిచ్చే రాజకీయ నాయకత్వమే లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ రాజకీయం అంటే అప్పట్లో అదో రేంజ్ అన్నట్టు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు సాధించిన ఘనతలే ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఉద్దండ నాయకులను ఈ దేశ రాజకీయాలకు అందించిన హైదరాబాద్ ఇప్పుడు మాత్రం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది.
వృద్ధ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చాలా మంది నాయకులు రాజ్యమేలారు. ఇక్కడే పుట్టి పెరిగిన టంగుటూరి అంజయ్య కార్మిక నాయకుడిగా మొదలై కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 1980 నుంచి 1982 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 61 మంది మంత్రులతో అతిపెద్ద జంబో కేబినెట్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయన సొంతం. ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఆయన ఘన విజయం సాధించారు. ఆ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన మరో హైదరాబాద్ నాయకుడు పి శివశంకర్. సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన ఆయన ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజ్యమేలిన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారన్న పేరు తెచ్చుకున్నారు. అంజయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పి జనార్దన్ రెడ్డి పేదల నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగాను వ్యవహరించారు. పిలిస్తే పలికే నాయకుడిగా పేద ప్రజల్లో మంచి పట్టు సంపాదించుకున్నారు పీజేఆర్. మర్రి చెన్నారెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి సైతం జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ గతంలో కాంగ్రెస్ విధేయుడిగా ఉండేవారు. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలను అసెంబ్లీలో హైదరాబాద్ బ్రదర్స్ గా పిలిచేవారంటేనే వారి మార్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విహెచ్ రూపంలో మరో బలమైన బీసీ నేత కాంగ్రెస్ నుంచి హవా నడిపించారు. ఇక్కడ వీరంతా ప్రజల్లో ఉంటూ ప్రజల్లో తిరగడమే కాదు, వారిలోంచి నాయకులను తయారు చేశారు. అలా వచ్చిన వారే ప్రస్తుతం కనిపిస్తున్న నాయకులు. ఆ తర్వాత వచ్చిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు వైఎస్ హయాంలో మంత్రులుగా హైదరాబాద్ లో తమ పవర్ చూపించే ప్రయత్నం చేశారు. అప్పట్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్ సైతం సిటీలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అయితే వీరి తర్వాత కాంగ్రెస్ కు కనుచూపు దూరంలో ఒక బలమైన నాయకత్వం కనిపించడం లేదు. దానం నాగేందర్, అంజన్ కుమార్ లాంటి నాయకులు పైకి కనిపిస్తున్నా మునుపటి వాడి ఇప్పుడు లేదనే అభిప్రాయం ఉంది. ఇక టీడీపీ నుంచి అప్పట్లో ఓ ఊపు ఊపిన దేవేందర్ గౌడ్ ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ రాజకీయాలకు కొన్నేళ్ల పాటు పెద్ద దిక్కుగాను వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన చరిష్మా గానీ లెగసీ గానీ కనిపించడం లేదు. బీజేపీలోనూ ఒక తరం ఊపు ఊపిందనే చెప్పాలి. అప్పట్లో బద్దం బాలరెడ్డి, టైగర్ నరేంద్ర అలియాస్ ఆలే నరేంద్ర వంటి నాయకులు శంషేర్ అన్నట్టు పొలిటికల్ గా కాలర్ ఎగిరేశారు. ఎప్పుడు జనం మధ్యలో ఉంటూ తమకంటూ మరిచిపోలేని ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. హైదరాబాద్ కే చెందిన బంగారు లక్ష్మణ్ ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన బండారు దత్తాత్రేయ కార్మిక నాయకుడిగా సాధారణ జనంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ గల్లీలో పాన్ షాప్ ఓపెనింగ్ పిలిచినా వచ్చేవారంటేనే ప్రజలకు ఆయన ఎంత దగ్గరగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కాషాయ సేన తరపున ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. అంబర్పేట ఎమ్మెల్యేగానైనా, సికింద్రాబాద్ ఎంపీగానైనా, ఇప్పుడు కేంద్ర మంత్రిగానైనా ప్రజలకు చేరువగానే ఉండేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు లక్ష్మణ్. అయితే వీరు తప్ప కమల దళానికి హైదరాబాద్ లో బలమైన నాయకత్వం లేకపోవడమే లోటుగా కనిపిస్తోంది. అప్పట్లో బండి సంజయ్ జోష్ కారణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ స్థానాలు గెలిచినా అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సిటీలో చతికిలబడింది బీజేపీ. దీంతో ఆ పార్టీకి హైదరాబాద్ లో పట్టు గాలిబుడగలా మారింది. ఉద్యమంతో ఊపిరి పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి కూడా గతంలో నాయని నరసింహారెడ్డి రూపంలో బలమైన నాయకుడు ఉండేవారు. ఆ స్థాయిలో ప్రస్తుతం ఆ పార్టీకి నాయకత్వం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నాయకులు ఆ స్థాయి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సిటీలో గులాబీ రాజకీయమంతా కేటీఆర్ చుట్టే తిరుగుతోంది. అవుట్స్కర్ట్స్ లో సబితారెడ్డి, సిటీలో దాసోజు శ్రవణ్, షంభీపూర్ రాజు, వివేకానంద, మల్లారెడ్డి లాంటి నాయకులు ఉన్నా అది సగం బలమే అవుతోంది. హైదరాబాద్ లో కారు నిండా ఎమ్మెల్యేలు కనిపిస్తున్నా ఏదో భరోసా మిస్ అవుతోందన్న ఫీలింగ్ గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ పార్టీకి నాయకత్వ లేమి మరింత పెరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ లో నాయకత్వ లోపం కనిపిస్తోందన్నది మాత్రం సుస్పష్టం. ప్రస్తుతం అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ 2014 నుంచి హైదరాబాద్ లో అత్తాపత్తా లేకుండా పోయిందనే చెప్పాలి. క్యాడర్ బలంగా ఉన్నా, ప్రజల్లో పట్టున్నా దాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం కరువైంది. అందుకే వరుసగా 3 ఎన్నికల్లోనూ ఇక్కడ ఏమాత్రం ప్రభావం లేకపోయింది. 2023 ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ లో లేరంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు దర్జాగా జీహెచ్ఎంసీ సీటుపై కూర్చున్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లే పరిస్థితుల్లో కనిపించట్లేదు.
అందుకేనేమో అధికారం చేపట్టిన మరుక్షణం హైదరాబాద్లో బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఎంతైనా సొంత బలం కాదనుకుందో ఏమో ఇక్కడ మరోసారి తనదైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల సీఎం మాటలు హైకమాండ్కి చేరాయో మరేంటో గానీ టీపీసీసీ కమిటీలో సిటీకి చెందిన చాలా మంది నాయకులకు అవకాశం దక్కింది. కొండ్రు పుష్పలీల, బొంతు రామ్మోహన్, కోట నీలిమ, యూసుఫ్ జాఫర్, ఎస్ జగదీశ్వరరావు, కోటమిరెడ్డి వినయ్ రెడ్డి వంటి నేతలకు పీసీసీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించింది. మహమ్మద్ ఫయీం ఖురేషి, దుర్గం భాస్కర్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా వంటి నేతలకు పీసీసీ జనరల్ సెక్రటరీలుగా ఛాన్స్ ఇచ్చింది హైకమాండ్. నగరంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆ దిశగానే పీసీసీ జంబో కమిటీలో సిటీ యంగ్ లీడర్లకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అలనాటి సీనియర్ల జాడలో ఈ జూనియర్లు నడుస్తారా, వారిని మరిపించే నాయకులుగా ఎదుగుతారా అన్నదే ఇప్పుడు పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. హైదరాబాద్కు నాయకత్వమే కాదు, ఇక్కడ గతమెంతో ఘనం అన్నట్టుగా ఉన్న కాంగ్రెస్ కు కొత్త టీంతో జోష్ వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.